మొక్కల్లో నియంత్రణ కంట్రోల్ మెకానిజం ప్లాంట్స్. యానిమల్స్ తీసుకున్నట్లయితే యానిమల్స్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ రెండు కూడా ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ చాలా స్పీడ్గా చూపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే యానిమల్స్లో ఉన్నటువంటి ఈ నర్వస్ సిస్టమ్, అదేవిధంగా ఎండోక్రైన్ సిస్టమ్, ఈ రెండు ఉండటం వల్ల ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ మొక్కలు తీసుకున్నట్టయితే ప్లాంట్స్లో దేర్ ఈజ్ నో స్పెషలైజ్డ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. వీటిలో మనకి ప్రత్యేకంగా నర్వస్ సిస్టమ్ ఉండదు, ఎండోక్రైన్ సిస్టమ్ ఉండదు. కానీ ఇవి ఎట్లా ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ప్లాంట్స్ ఆల్సో షో ద రెస్పాన్స్ టు ద టచ్, లైట్, వాటర్ అండ్ గ్రావిటేషన్ అండ్ కెమికల్స్. ఓకే, ప్లాంట్స్ కూడా స్పర్శకి, కాంతికి, అదేవిధంగా నీటికి, భూమి ఆకర్షణకు, రసాయన పదార్థాలకి ఇవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ప్లాంట్స్ అనేవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ప్లాంట్స్ ఆల్సో షో ద రెస్పాన్స్ టు ద టచ్, లైట్, వాటర్, గ్రావిటేషన్ అండ్ కెమికల్స్. స్పర్శ, కాంతి, నీరు, భూమి ఆకర్షణ, రసాయనాలు మొదలైనటువంటి వాటికి ప్లాంట్స్ అనేవి, మొక్కలు రెస్పాండ్ అయ్యి ప్రతిస్పందన చూపిస్తూ ఉంటాయి. మరి ప్లాంట్స్ దే డోంట్ హ్యావ్ ఏ స్పెషలైజ్డ్ నర్వస్ సిస్టమ్. మరి వీటిలో ఎలాంటి ఒక నాడీ వ్యవస్థ అనేది కూడా మనకి లేదు. కానీ ప్లాంట్స్ తీసుకున్నట్టయితే ప్లాంట్స్లో దే హ్యావ్ సమ్ హార్మోన్స్. ద హార్మోన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ దే ఆర్ కాల్డ్ ఫైటో హార్మోన్స్. వీటిని ఫైటో హార్మోన్స్ అంటారు. ఫైటో మీన్స్ ప్లాంట్స్. సో ద హార్మోన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ దట్ ఆర్ కాల్డ్ ఫైటో హార్మోన్స్. మొక్కల్లో ఉండేటటువంటి హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు. సో దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్. సో మరి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే జనరల్గా చూడండి మనకి, సో దీస్ ఫైటో హార్మోన్స్ ఆర్ గ్రోత్ రెగ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ సబ్స్టెన్సెస్. సో దీస్ ఆర్ కాల్డ్ ఫైటో హార్మోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గ్రోత్ రెగ్యులేటింగ్ సబ్స్టెన్సెస్. అంటే పెరుగుదలను నియంత్రించేటటువంటి పదార్థాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఇవి ప్లాంట్స్లో ఇవి చేసేటటువంటి ఫంక్షనింగ్ మనం తీసుకున్నట్లయితే సెల్ డివిజన్, ది పార్టిసిపేట్ ఇన్ సెల్ డివిజన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అండ్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, అదేవిధంగా సీడ్లెస్ ఫ్రూట్స్. సో ఈ విధంగా సెల్ డివిజన్ అంటే ఈ ఫైటో హార్మోన్స్ అనేవి ప్లాంట్స్లో సెల్ డివిజన్, కణ విభజన జరగడానికి ఉపయోగపడతాయి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లు పక్వానికి రావడానికి కూడా ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ సీడ్లెస్ ఫ్రూట్స్, విత్తనరహితమైనటువంటి ఫలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఈ విధంగా ఈ ప్లాంట్స్లో ఉండేటటువంటి హార్మోన్స్ని ఫైటో హార్మోన్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏ గ్రోత్ రెగ్యులేటింగ్ సబ్స్టెన్సెస్. అంటే పెరుగుదల నియంత్రించేటటువంటి పదార్థాలని చెప్తారు. అంటే కేవలం పెరుగుదల మాత్రమే కాకుండా మిగిలినటువంటి రకరకాలైనటువంటి ప్లాంట్స్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ప్లాంట్స్లో ఉండే ప్లాంట్ హార్మోన్స్, వృక్ష హార్మోన్ల గురించి చూద్దాం. ప్లాంట్స్లో ఉండే హార్మోన్స్లో ముఖ్యమైనటువంటివి ఆక్సిన్స్. సో ఆక్సిన్ అనేటటువంటివి ప్లాంట్స్లో మనకు కనిపించే మొట్టమొదటి ఈ ఫైటో హార్మోన్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ ఆక్సిన్స్ ఆర్ సెల్ ఎలాంగేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్. ఈ ఫైటో హార్మోన్ అనేది కణం యొక్క పెరుగుదల కోసం ఉపయోగపడుతుంది. వేరు, కాండం విభేదన చెందడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక విత్తనం మనకి నాటినప్పుడు ఈ జెర్మినేషన్ జరిగినప్పుడు దీని నుంచి కింద రూటు, పైన ఇక్కడ షూట్ వస్తూ ఉంది. సో ఈ విధంగా డిఫరెన్షియేషన్ అవ్వడం కోసం ఈ ఆక్సిన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిన్స్ యొక్క యూజ్ ఏంటంటే సెల్ ఎలాంగేషన్, అంటే ఏంటి, సెల్స్ ఎలాంగేట్ అయ్యి స్టెమ్స్ ఎత్తు పెరగడానికి కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. సో కణం యొక్క పెరుగుదల, వేరు కాండం యొక్క విభేదనం. సో నెక్స్ట్ సైటోకైనిన్. సో ఈ సైటోకైనిన్ అనేటటువంటి ఈ ఫైటో హార్మోను డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్ అంటే జనరల్గా మనకి చెట్ల మీద ఆకులు త్వరగా పండుబండి రాలిపోతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే ఆకుల వయోవృద్ధి అంటారు. ఈ ఆకుల వయోవృద్ధిని ఇది లేట్ చేసిద్ది, ఆలస్యం అవుతుంది. అంటే ఈ హార్మోన్ ఉన్నట్లయితే, సైటోకైనిన్ అనే హార్మోన్ ఉన్నట్లయితే డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు ఏజ్ అయ్యేటటువంటి దాన్ని డిలే చేయడం జరుగుతుంది. అంటే ఆకులు త్వరగా పండి రాలిపోవడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. దీన్ని ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే పత్ర రంధ్రాలు స్టొమాటా ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్ సైటోకైనిన్. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్.
సో సైటోకైనిన్స్ తీసుకున్నట్లయితే డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేయటం. ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు తెరుచుకునేటట్లు చేయటం ఈ సైటోకైనిన్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్. నెక్స్ట్ జిబ్బరెలిన్. సో దీన్ని జిబ్బరెలిన్ అనేటటువంటిది సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే విత్తనరహితమైనటువంటి ఫలాలను డెవలప్ అవడం కోసం ఈ జిబ్బరెలిన్ అనేది ఉపయోగపడుతుంది. బ్రేకింగ్ డార్మెన్సీ ఇన్ సీడ్స్ అండ్ బడ్స్ అంటే విత్తనాలు మొగ్గల్లో ఉన్నటువంటి సుప్తావస్థను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంటే సుప్తావస్థ అంటే ఏంటంటే స్లీపింగ్ స్టేజ్. విత్తనం మనం మట్టిలో నాటినప్పుడు చాలా రోజుల వరకు అది మొలవదు. సో అలా మొలవకుండా ఉండడానికి కారణం ఏంటంటే అది స్లీపింగ్ కండిషన్లో ఉంటుంది. సో దాన్ని సుప్తావస్థ అంటారు. సో ఈ విధంగా విత్తనాలు మొగ్గల్లో ఉన్నటువంటి సుప్తావస్థ అనేది రిమూవ్ చేస్తుంది. బ్రేకింగ్ ద డార్మెన్సీ ఇన్ సీడ్స్ అండ్ బడ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాబ్సెసిక్ యాసిడ్, ఆబ్సెసిక్ ఆమ్లం. ఇది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు మూసుకునేటట్లు చేస్తుంది. అదేవిధంగా సీడ్ డార్మెన్సీ, విత్తనాలని సుప్తావస్థను కలిగిస్తుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో చూడండి, ఇది ఇంతకుముందు చెప్పినటువంటి ఈ సైటోకైనిన్కి ఆపోజిట్గా ఉంటుంది. ఓకే చూడండి, యాబ్సెసిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు మూసుకునేటట్లు చేస్తుంది. ఇది 2B. ఇక్కడ చూడండి 2A. ఇదే వీటిని మనం ఇంకో రకంగా ఇక్కడ మనకి సైటోకైనిన్ దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటిది 2A. అంటే ఏంటి? ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు తెరుచుకునేటట్లు చేసేది సైటోకైనిన్. మరి పత్ర రంధ్రాలు మూసుకునేటట్లు చేసేది క్లోజింగ్ స్టొమాటా, యాబ్సెసిక్ యాసిడ్ 2B. ఓకే నెక్స్ట్ చూడండి, సీడ్ డార్మెన్సీ అంటే విత్తనాలు సుప్తావస్థను కలిగించేటటువంటి హార్మోన్ యాబ్సెసిక్ యాసిడ్. సో దీనికి ఇక్కడ మనం 3B అని చెప్పడం జరిగింది. 3A చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు త్వరగా వయోవృద్ధిని రావడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇది 1B. చూడండి ఇక్కడ 1A అంటే ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేసేది, డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్. ఇది సైటోకైనిన్. ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేసేది సైటోకైనిన్ అయితే ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించేది యాబ్సెసిక్ యాసిడ్. ఇది 1B, ఇది 1A. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2A, పత్ర రంధ్రాలు తెరుచుకునేటట్లు చేస్తుంది. అంటే ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అనేది సైటోకైనిన్ యొక్క ఫంక్షన్ అయితే ఈ 2Aకి 2B ఉంటుంది చూడండి మనకి ఇక్కడ. ఇది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు మూసుకునేటట్లు చేస్తుంది. సో ఈ విధంగా మనకి క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఇది 2B. సో ఈ విధంగా మీకు ఈ కోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 1A 2A, అదేవిధంగా 3A 2A 2B. సో ఈ విధంగా మనకి ఈ కోడ్లు మనం బేస్ చేసుకొని చూసుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యాబ్సెసిక్ యాసిడ్ అనేది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, సీడ్ డార్మెన్సీ, ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించడం, నెక్స్ట్ విత్తనాల సుప్తావస్థను కలిగించడం, పత్ర రంధ్రాలు మూసుకోవటం, ఇది యాబ్సెసిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ఇథిలిన్. సో ఇది రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఫలాలు పక్వానికి రావడానికి కోసం ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఫలాలు పక్వానికి రావడం అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే విత్తనాలు త్వరగా పక్వానికి రావడం కోసం ఉపయోగపడేటటువంటి గ్యాస్ ఇథిలిన్. మనకి జనరల్గా మనకి ఫ్రూట్స్ యాపిల్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, ఇంకా మనకి బనానా కానివ్వండి, సో ఇవన్నీ త్వరగా పండుతూ ఉంటాయి. సో ఇట్లా పండడానికి కారణం ఏంటంటే ఇథిలిన్ అనేటటువంటి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఒక బుట్టలో ఉన్నటువంటి మనకి మామిడి పండ్లలో ఒకటి పండితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పండుతూ ఉంటాయి. ఎందుకంటే పండినటువంటి పండు నుంచి ఇథిలిన్ అనేటటువంటి ఈ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ వల్ల ఏంటంటే అవి ఆటోమేటిక్గా మిగిలినటువంటివన్నీ కూడా రైపెనింగ్ స్టేజ్కి రావడం జరుగుతుంది. అంటే ఫలాలు త్వరగా పక్వానికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ అనేది సెల్ ఎలాంగేషన్ కోసం ఉపయోగపడుతుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ సైటోకైనిన్ తీసుకుంటే సైటోకైనిన్ అనేది డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, పత్ర రంధ్రాలు తెరుచుకునేటట్లు చేస్తుంది. నెక్స్ట్ గిబ్బరెలిన్స్ ఆర్ జిబ్బరెలిన్. సో ఈ జిబ్బరెలిన్ అనేది సీడ్లెస్ ఫ్రూట్స్, విత్తనరహితమైనటువంటి ఫలాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రేప్స్. సో
ఈ గ్రేప్స్ మనకి విత్తనాలు అనేవి కనిపించవు. సో అట్లా సీడ్లెస్ ఫ్రూట్స్ డెవలప్ అవడం కోసం ఈ గిబ్బరిలిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ ద డార్మెన్సీ ఇన్ సీడ్స్, విత్తనాల్లోని సుప్తావస్థను తొలగించడానికి ఉపయోగపడుతుంది. యాబ్సైసిక్ యాసిడ్ తీసుకుంటే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, సీడ్ డార్మెన్సీ, నెక్స్ట్ ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్, పత్రరంధ్రాలు మూసుకోవటం, విత్తనాల సుప్తావస్థ, నెక్స్ట్ ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించడం. సో చూడండి ఇక్కడ మనకి ఈ 3 కోడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కోడ్లను ఇక్కడ రాయడం జరిగింది. 1A తీసుకున్నట్లయితే 1A డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేసేటటువంటిది సైటోకైనిన్. దీనికి ఆపోజిట్ 1B. చూడండి ఇది 1B ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంటే ఇటు ప్రమోటింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు తొందరగా పండుబండి రాలిపోయడాన్ని ఇది ప్రమోట్ చేస్తుంటే ఆకులు వయోవృద్ధిని ఆలస్యం చేస్తుంది. ఏంటంటే ఆకులు త్వరగా పండుబండి రాలిపోవడాన్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది నెక్స్ట్ 2A 2B. ఇంకా చూడండి ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, పత్రరంధ్రాలు తెరుచుకునేటట్లు చేస్తుంది 2A. నెక్స్ట్ 2B క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, ఇది యాబ్సైసిక్ యాసిడ్. నెక్స్ట్ 3A అండ్ 3B. ఇటువంటి 3A బ్రేకింగ్ ద డార్మెన్సీ ఇన్ సీడ్స్ అండ్ బెడ్స్, విత్తనాల్లో ఉన్న సుప్తావస్థను తొలగిస్తుంది. మరి ఇది 3A. 3B తీసుకున్నట్లయితే సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది యాబ్సైసిక్ యాసిడ్. గిబ్బరిలిన్ అనేది ఈ సీడ్ డార్మెన్సీని తొలగిస్తే ఈ సీడ్ డార్మెన్సీని యాబ్సైసిక్ యాసిడ్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి 1A 1B 2A 2B 3A 3B అనేటటువంటివి ఈ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోట్రోపిజం, దీన్ని కాంతి అనువర్తనం అంటారు. అంటే మొక్కలు కాంతికి రెస్పాండ్ అయ్యి కాంతి డైరెక్షన్లో మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో ప్లాంట్స్ షో ద రెస్పాన్స్ టు ద స్టిమ్యులస్ ఆఫ్ లైట్కి రెస్పాండ్ అయ్యి ప్లాంట్స్ అన్నీ కూడా ఈ లైట్ డైరెక్షన్లో పెరగడాన్ని ఫోటోట్రోపిజం, కాంతి అనువర్తనం అని చెప్తారు. సో దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇక్కడ ముందు ఒక గ్లాస్ జార్ తీసుకుంటాం. ఈ గ్లాస్ జార్లో సగం వరకు మట్టి తీసుకొని ఈ మట్టిలో ఒక సైడ్, ఈ గ్లాస్ సైడ్ వెంట ఒక సీడ్ని మనం పెట్టి మొలకెత్తిస్తాం. కొన్ని రోజుల తర్వాత ఇది మొలకెత్తి కింద నుంచి రూట్స్, పైన షూట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది రూట్స్, ఇది షూట్. ఈ విధంగా మొత్తం మొక్క బయటికి పెరిగిన తర్వాత ఇట్లా బయటికి మొక్క కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీ టిల్ట్ దీస్ ప్లాంట్, పక్కకి పడుకోబెడుతున్నాం. ఈ గాజు సీసన్ ఒక పక్కకు పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ 4-5 days తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ రూట్స్ అనేవి ఇట్లా కిందికి పెరుగుతూ ఉంటాయి. అంటే మనం గ్లాస్ బాటిల్ని మనం టిల్ట్ చేసినప్పటికీ పక్కకు కూడా సమాంతరంగా పెట్టినప్పుడు ఈ రూట్స్ అనేవి ఈ డైరెక్షన్లో పెరగకుండా ఇట్లా మళ్ళీ గ్రావిటేషన్ డైరెక్షన్లో కిందికి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ స్టెమ్ తీసుకున్నట్లయితే ఈ స్టెమ్ ఎలా ఉండాల్సినటువంటి స్టెమ్ మళ్ళీ పైకి ఇది లైటింగ్ డైరెక్షన్లో పెరగడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఫోటోట్రోపిజం, కాంతి అనువర్తనం అంటారు. అంటే ప్లాంట్స్ షో ద రెస్పాన్స్ టు ద లైట్ అండ్ గ్రో టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్. మొక్కలన్నీ కూడా కాంతి దిశలో అవి రెస్పాండ్ అయ్యి కాంతి దిశలో పెరుగుతూ ఉంటాయి. దీన్ని కాంతి అనువర్తనం లేదా ఫోటోట్రోపిజం అని చెప్తారు. సో మరి దీనికి కారణం ఏంటంటే, కాంతి దిశలో పెరగడానికి కారణం ఏంటంటే చూడండి ఇక్కడ మనకి కాంతి పడినటువంటి మొక్క భాగాన్ని పరిశీలించినట్లయితే ఇటు పక్కన కాంతి పడుతుంది, ఇటు పక్కన కాంతి లేనటువంటి షేడ్ ప్లేస్, ఇది లైట్ ప్లేస్, ఇది కాంతి సోకేటటువంటి ప్లేస్, ఇటు పక్కన కాంతి సోకనటువంటి భాగం. సో ఈ విధంగా మనకి ఈ భాగంలో కాంతి ఈ స్టెమ్ మీద ఇట్లా పడినప్పుడు ఇటు పక్కన కాంతి పట్టలేదు. సో ఎక్కడైతే కాంతి పడిందో కాంతి పడగానే వెంటనే అక్కడ ఆక్సిజన్స్ అనేవి ఫైటో హార్మోన్ ఆక్సిజన్ రిలీజ్ అయ్యి ఇటు పక్కనే ఉన్నటువంటి కాంతి సోకని భాగంలోకి ఇది మూవ్ అవటం జరుగుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైటింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆక్సిజన్ అనేది ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయినటువంటి ఆక్సిజన్ ఆ లైటింగ్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి లైటింగ్ లేనటువంటి షేడ్ ప్లేస్లోకి రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ షేడ్ ప్లేస్లోకి రావటం జరిగింది. సో ఇక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ అన్నీ కూడా ఎక్కువగా డివిజన్ జరిగి ఎక్కువ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇటు సైడ్ తక్కువగా సెల్స్ అనేవి ఉంటాయి, కానీ ఇటు సైడ్ ఎక్కువ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ విధంగా సెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమైందంటే ఇది ఆటోమేటిక్గా ఇది లైటింగ్ వైపుకి బెండ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కాంతి వైపు మొక్కలు ఇట్లా బెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ అనేది లైటింగ్ ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం మనం. సో ఇది తీసుకున్నప్పుడు
ఇటు లైటింగ్ ఉన్నటువంటి ప్లేస్, ఇది లైటింగ్ లేనటువంటి షేడ్ ప్లేస్. సో ఇక్కడ లైటింగ్, సో ఇటు సైడ్ పడినప్పుడు వెంటనే ఆక్సిజన్ అనేది లైటింగ్ ప్లేస్లో ప్రిపేర్ అయ్యి వెంటనే ఇక్కడ నుంచి ఈ షేడ్ ప్లేస్లోకి, అంటే లైటింగ్ పడినటువంటి షేడ్ ప్లేస్లోకి ఆక్సిజన్ అనేది వెళుతుంది. సో ఇక్కడ వెళ్ళి ఇక్కడ సెల్స్ని ఎలాంగేషన్ చేసి సెల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ మొత్తంలో సెల్స్ ఎలాంగేట్ అయ్యేటట్లు చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇటు సైడ్ సెల్స్ నార్మల్గా ఉంటాయి, ఇటు సైడ్ సెల్స్ ఎక్కువ గ్రోత్ అవుతాయి. అందుకని చెప్పేసి ఆటోమేటిక్గా ఇది లైటింగ్ వైపుకి ఇది బెండ్ అవటం జరుగుతుంది. సో దీన్ని ఫోటోట్రోపిజం అని చెప్తారు.